అండి నమస్తే, దిస్ ఇస్ శ్రీ సెబీ సర్టిఫైడ్ అనలిస్ట్. వెల్కమ్ బ్యాక్ టు శృతి స్టాక్స్. మనం రోజు చెప్పుకునేటటువంటి మార్కెట్ అనాలిసిస్తో పాటు మనకు వచ్చిన కామెంట్స్ ప్రకారం చాలా మంది అడుగుతున్నారు బ్యాంక్ నిఫ్టీ కాకుండా ఇంకొంత మార్కెట్కి సంబంధించి ఇంకొంత డీప్ నాలెడ్జ్ ఇమ్మని. తప్పకుండా అండి ఈ రోజు నుంచి మన శృతి స్టాక్స్లో ఇంకొద్దిగా మార్కెట్కి సంబంధించి డీప్ నాలెడ్జ్తో వీడియోస్ మనకి రాబోతున్నాయి. లెట్స్ గో టు ద మార్కెట్. మనం ముందుగా మార్కెట్ చూసుకున్నట్టయితే బ్యాంక్ నిఫ్టీలో మనకి 93 పాయింట్స్ గెయిన్ అయ్యి 51,499 దగ్గర మనకి క్లోజింగ్ ఇచ్చింది. వేరేస్ కమ్ టు నిఫ్టీలో 21 పాయింట్స్ గెయిన్ అయ్యి 24,857 దగ్గర మనం మార్కెట్ క్లోజింగ్ చూసామండి. అలాగే సెన్సెక్స్ విషయానికి చూస్తే 99 పాయింట్స్ గెయిన్ అయ్యి 81,455 దగ్గర మన మార్కెట్ క్లోజింగ్ అనేది మనం ఈ రోజు చూసాం. అయితే వేరేస్ కమ్ టు టాప్ గెయినర్స్ అండ్ టాప్ లూజర్స్ లిస్ట్కి వస్తే టాప్ గెయినర్స్లో టాటా మోటార్స్, ఎన్టీపీసీ, బీపీసీఎల్, పవర్ గ్రిడ్ అండ్ టైటన్ ఉండగా టాప్ లూజర్స్ లిస్ట్లో ఎల్టీఐఎం, ఎస్బీఐ లైఫ్, సిప్లా, గ్రాసిమ్ అండ్ సన్ ఫార్మా మనం చూస్తున్నాం. ట్రేడర్స్, మీరు బ్యాంక్ నిఫ్టీలో చూసినట్టయితే నేను ముందుగా మీకు 3 minutesలో చూపిస్తున్నానండి. ఇది మీకు నిన్నటి మార్కెట్లో మనం ఒక సడన్ ఫాల్ చూసామండి. విత్ ఇన్ 6 minutesలోని 9 minutesలో మనకి ఇలా మీరు కంపేర్ చేసుకుంటే ఇంచుమించు 1200 పాయింట్స్ డౌన్ అవ్వడం అనేది మనం ఇక్కడ చూసాము. వేరే ఇవాళ మార్కెట్ సేమ్ లెవెల్లో మనకి ఓపెన్ అయినప్పటికీ మీరు ఇక్కడి నుంచి కంపేర్ చేసుకుంటే మార్కెట్ 700 పాయింట్స్ పెరిగి అదే పాయింట్ నుంచి మీకు సడన్గా ఇక్కడ మీరు ఫాల్ చూడొచ్చు. మళ్ళీ మనం 550 పాయింట్స్ డౌన్ ఫాల్ అనేది చూసాం. ఇట్లా మార్కెట్ 700 పాయింట్స్ పెరిగి 500 పాయింట్స్ డౌన్ అవడం అన్సర్టనిటీ మన మార్కెట్లో చాలా ఎక్కువగా ఉందని మనం చెప్పుకోవచ్చండి. అట్లాగే నిఫ్టీలో మీరు చూసుకున్నా సరే మనకి ఇంకా ఫాల్ అనేది నిన్నటి ఫాల్తో కంపేర్ చేసుకుంటే నిన్న మీరు ఇక్కడ చూడొచ్చు. నిన్నటి ఫాల్ ఇక్కడ నుంచి మనకి 200 పాయింట్స్ మనం ఫాల్ నిన్న చూస్తే ఇవాళ వేరేజ్ అదే మన లెవెల్లో మార్కెట్ అక్కడి నుంచి రెస్పెక్ట్ ఇచ్చి రివర్స్ అవ్వడం 150 పాయింట్స్ దగ్గరగా మార్కెట్ ఇంకా డౌన్ సైడ్ వెళ్తుందా అనే అంచనాలతో మనకి ఇవాళ ఆఫ్టర్నూన్ సెక్షన్లో బిగ్ ఫాల్ అనేది మనం చూసామండి. సో ఈ ఫాల్కి రీజన్ ఏంటని మాట్లాడుకునే పోయే ముందు కొన్ని స్టాక్స్ గురించి మనం ఈరోజు డిస్కస్ చేద్దామండి. ట్రేడర్స్, రేపు రాబోతున్నటువంటి ఈ ఫెడ్ రిజల్ట్ మీటింగ్ని బట్టి మన మార్కెట్ ఏ విధంగా రియాక్ట్ అవుతుంది అనేది మనం ఒక అంచనాకు రావచ్చండి. ఆల్రెడీ ఫెడ్ మీటింగ్ అనేది ఈ రోజు మనకి స్టార్ట్ అయ్యి రేపంతా జరిగి రేపు నైట్ మనకి ఫెడ్ మీటింగ్ ఒక రిజల్ట్స్ని మనం చూడబోతున్నాం. ఆఫ్టర్ 11-11:30 అవర్లో మనం ఇది చూస్తామండి. అయితే ఈ ఫెడ్ రిజల్ట్ని బట్టి మనకి ఆల్రెడీ మార్కెట్లో ఉన్నటువంటి హై లెవెల్స్ని మార్కెట్ హిట్ చేస్తుందా, లేకపోతే ఈ యొక్క రేట్ కటింగ్స్ విషయంలో మార్కెట్ మళ్ళీ క్రాష్ అవుతుందా అనే విషయాన్ని రిజల్ట్ మీద మనకి డిపెండ్ అయి ఉంటాయి. అయితే మార్కెట్ యొక్క విశ్లేషకుల అంచనా ప్రకారం 6.2% ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. దీనికి ఒక స్ట్రాంగ్ రీజన్ కూడా మనం చెప్పుకోవచ్చండి. ఎందుకంటే మీరు స్క్రీన్లో చూస్తున్న విధంగా యుఎస్ జీడిపి గ్రోత్ రేట్ మనం 2% ఎక్స్పెక్ట్ చేసినప్పటికీ అంచనాలకు మించి 2.8%గా మనకి అప్డేట్ అయినప్పటికీ ఇది ఒక స్ట్రాంగ్ మూవ్ అని చెప్పుకోవచ్చండి. యుఎస్ ఎకానమీ ఇంత స్ట్రాంగ్గా మూవ్ అవుతున్నప్పటికీ ఇది లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే లాస్ట్ క్వార్టర్తో కంపేర్ చేసుకుంటే 1.4% ఇంక్రీజ్ అయిందని మనం ఇక్కడ చూస్తున్నాం. అయితే ఈ విధంగా 2.8% గ్రోత్ రేట్ చూపించినప్పటికీ ఎకానమీలో ఇంత స్ట్రాంగ్ మూవ్ ఉంటే రేట్ కటింగ్స్ విషయంలో మనం పాజిటివ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా అంటే 50-60% మనం పాజిటివ్గా ఎక్స్పెక్ట్ చేయడానికి ఛాన్సెస్ చాలా తక్కువగా ఉన్నాయని చెప్పొచ్చండి. అయితే ఏ విధంగా మార్కెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు 6.2% రేట్ కటింగ్స్ ఉంటాయి అనేది మనం ఫెడ్ రిజల్ట్ యొక్క మీటింగ్ యొక్క రిజల్ట్ని బట్టి మార్కెట్ ఏ విధంగా రియాక్ట్ అవుతుంది, అలాగే మార్కెట్ యొక్క లెవెల్స్ దాటి ఇంకా అప్ సైడ్కి మూమెంట్ ఫర్దర్గా మనం చూస్తామా లేదా క్రాష్ అయ్యేటటువంటి విధానం ఏదైనా ఉందా అనేది ఈ రిజల్ట్ని బేస్ చేసుకొని మనం చూడొచ్చండి. దీని గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో మనకి తప్పకుండా కామెంట్ చేయండి. ఎందుకంటే మార్కెట్లో ఉండేటువంటి న్యూ పార్టిసిపెంట్స్ కానీ రీటైలర్స్ కానీ ఈ యొక్క రేట్ కటింగ్స్ విషయంలో మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేయడాన్ని బట్టి మార్కెట్ ఏ విధంగా రియాక్ట్ అవుతుంది అంటే మార్కెట్లో ఉండేటువంటి రీటైలర్స్ ఏ విధంగా రియాక్ట్ అవుతున్నారు అనే అభిప్రాయాన్ని మేము కూడా తెలుసుకోవడానికి ఒక మంచి వేదిక కింద మీరు మన యొక్క కామెంట్ సెక్షన్ని యూజ్ చేసుకోమని మరీ చెప్తున్నాం. అలాగే మార్కెట్లో ఓలా ఐపీఓ అనేది మనకి ఆగస్ట్ 2 నుంచి 6 వరకు లిస్ట్ అవుతుందని మీకు చెప్తున్నామండి. అలాగే దీనికి ఓపెనింగ్స్ వచ్చి మనకి ఆగస్ట్ 2 కింద మీరు ఇక్కడ చూడొచ్చు. ఓపెనింగ్ డేట్ వచ్చి ఫ్రైడే ఆగస్ట్ 2 కింద, ఐపీఓ క్లోజింగ్ డేట్ మనకి ట్యూస్డే 6 అని, అండ్ బేసిస్ ఆఫ్ అలాట్మెంట్ మనకి
వెన్స్డే August 7th మనకు ఉంటాయండి. అలాగే మనం ఇనిషియల్స్ రిఫండ్స్ అనేవి మనం థర్స్డే August 8th చూడొచ్చు. క్రెడిట్ ఆఫ్ షేర్స్ మన డిమాట్ అకౌంట్లోకి షేర్స్ రావడాన్ని మన థర్స్డే August 8th కింద వాళ్ళు మనకి ఇక్కడ ఆల్రెడీ డిక్లేర్ చేసి ఉన్నారు. లిస్టింగ్ డేట్ వచ్చి మనకి ఫ్రైడే August 9th అనేది మీరు ఇక్కడ చూడొచ్చు. అంటే మన కట్ ఆఫ్ టైం కూడా మనకి ఇక్కడ మ్యాండేటరీగా ఇచ్చారు, అది 5 PM August 6th అంటూ. అలాగే మనకి ఓలాలో మనకి ఫేస్ వాల్యూ వచ్చి మనకి 10 రూపీస్ అయితే ప్రైస్ బ్యాండ్ వచ్చి మనకి 70 to 76 పర్ షేర్ అన్నారు. అట్లాగే లాట్ సైజ్ 195 కింద మనకి దీనికి సంబంధించిన చైర్మన్ భవేష్ అగర్వాల్ మనకి ఆల్రెడీ అనౌన్స్ చేయడం అనేది జరిగింది. అయితే ఓలాలో ఇన్వెస్ట్ చేయడం, ఐపీవీలో పార్టిసిపేట్ చేయడం ఎంతవరకు ఇంపార్టెన్స్ అంటే మనకి ఎలక్ట్రిక్ వెహికల్స్లో మంచి ఫ్యూచర్ ఉంది కాబట్టి ఖచ్చితంగా పెరిగే స్టాక్ అని మనం చెప్పొచ్చు. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి పార్టిసిపేషన్ చేయాలి అనుకునే వాళ్ళు ఐపీఓలో ఖచ్చితంగా మీరు మిస్ అవ్వకుండా దీనిలో పార్టిసిపేషన్ చేయొచ్చు. మనం ఈ వరుణ్ బెవరేజ్ స్టాక్ గురించి ఈ రోజు చెప్పుకోవాలండి. వరుణ్ బెవరేజ్ స్టాక్లో మనకి చైర్మన్ అయినప్పుడు రవి జైపూర్ గారు మనకి ఈ విధంగా Q2 రిజల్ట్స్ అనేది మనకి ఈ రోజు మనకి రిజల్ట్ రివీల్ చేయడం అనేది జరిగిందండి. ఇందులో నెట్ ప్రాఫిట్గా మనకి 26% గ్రోత్ అనేది ఇంక్రీజ్ అయిందని చెప్పినప్పటికీ స్టాక్ స్ప్లిట్ విషయానికి వస్తే 2.5% స్టాక్ స్ప్లిట్ చేస్తారు. ది డివిడెండ్ 1.25% షేర్ అని మనకి అనౌన్స్ చేయడంతో స్టాక్లో ఈరోజు మీరు చూసుకుంటే కనుక ఇక్కడ ఈ పిక్లో మీరు గమనిస్తే స్టాక్ అనేది 95% మనకి క్రాష్ అయినట్టు ఈరోజు చూపిస్తుందండి. అయితే దీనికి ముఖ్యంగా మీరు చూసుకున్నట్టయితే ఈ స్నాక్స్ విషయంలో మీకు ఆల్రెడీ మనం ముందుగా మీరు న్యూస్ ఫాలో అయిన వాళ్ళకైతే ఈ విషయం బాగా తెలుస్తుందండి. జాంబియాలో కానీ జింబాబ్వేతో కానీ 2024 ఇయర్కి గాను ఈ పెప్సికో కంపెనీ వాళ్ళకి అగ్రిమెంట్ని ఫ్రాంచైజీ కింద తీసుకోవడం ద్వారా, ఈ డిస్ట్రిబ్యూషన్ తీసుకోవడం ద్వారా ఈ పెప్సికో కంపెనీ మార్కెట్లో ఒక సిగ్నిఫికెంట్గా స్టెప్ తీసుకుని ఫర్దర్గా స్ట్రాంగ్ మూవ్ ఒకటి మనం చూడొచ్చు అని చెప్పి ఆల్రెడీ వరుణ్ బెవరేజ్ చైర్మన్ కామెంట్స్ చేయడం మనం ఇది చూస్తున్నామండి. అయితే ఈ స్టాక్లో ఇంత క్రాష్ వచ్చినప్పటికీ రానున్న రోజుల్లో మళ్ళీ రికవరీ అవుతుందా లేదో మనం స్టాక్లో మళ్ళీ గమనిద్దాం. ఇది July 32 క్వార్టర్లో చూసుకుంటే 26% గ్రోత్ డెలివరీ చేసినప్పటికీ నెట్ ప్రాఫిట్లో లాస్ట్ ఇయర్తో ఇది కంపేర్ చేసుకుంటే లాస్ట్ ఇయర్ 1005 crores దాకా ఇది నెట్ ప్రాఫిట్ చూపించిందండి. అయితే ఈ ఇయర్లో నెట్ ప్రాఫిట్ అనేది 1262 crores కింద మనం దీన్ని ఈ విధంగా మీకు పిక్లో చూపించినట్టు ఇది చూడొచ్చు. మనకి ట్యాక్స్లు పెరుగునున్నాయా అంటే క్యాపిటల్ గెయిన్స్ మీద ట్యాక్స్లు పెంచనుందా గవర్నమెంట్ అయితే మనం దీని గురించి మాట్లాడుకోవాలి అంటే మీరు ముందుగా చూడాల్సింది పిక్లో మేము మీకు చూపించిన విధంగా మన యొక్క ఫైనాన్స్ సెక్రటరీ యూనియన్స్ ఫైనాన్స్ సెక్రటరీ డాక్టర్ టీవీ సోమనాథన్ గారు చేసిన కామెంట్స్ని బట్టి మనం ఈ విధంగా అర్థం చేసుకోవచ్చండి. క్యాపిటల్ గెయిన్స్ మీద ట్యాక్స్ పెంచనున్నాము. అయితే ఈ పెరుగునున్నటువంటి ట్యాక్స్ ఆల్రెడీ మనకి ట్యాక్స్లు ఏదైతే మనం పెంచుతున్నామో అది చాలా తక్కువగా ఉన్నాయి కంపేర్ చేసుకుంటే మిగతా డెవలప్ అయినటువంటి కంట్రీస్తో చూసుకుంటే మనం ఇప్పుడు పే చేస్తున్నటువంటి ట్యాక్సెస్ అనేవి చాలా తక్కువగా ఉన్నాయంటూ ఆయన ఇచ్చినటువంటి ఈ స్టేట్మెంట్తో కొంత ఆశ్చర్యానికి స్టాక్ మార్కెట్ అనేది గురైందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే స్టాక్ మార్కెట్లో ఆల్రెడీ కొత్తగా వచ్చిన రీటైలర్స్ కానీ న్యూ పార్టిసిపెంట్స్ కానీ ఒక స్టాక్ మనం కొన్నప్పుడు కానీ లేదా ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు కానీ మనం ట్రేడ్ చేసినప్పుడు కానీ ఏ విధంగా ట్యాక్సులు పడతాయి అనేది వాళ్ళకి బొత్తిగా అవగాహన ఉండదండి. ఈ క్యాపిటల్ గెయిన్ ట్యాక్సెస్ మీద మనం ఎంతవరకు కోల్పోతున్నామో అనేది ఖచ్చితంగా మార్కెట్లో పార్టిసిపేట్ చేసినటువంటి ట్రేడర్స్కి మాత్రమే తెలుస్తుంది. రీటైలర్స్ కూడా ఈ ట్యాక్స్ మీద కొద్దిగా దృష్టి పెట్టుకొని ట్రేడ్ చేయాలని మా యొక్క అభిప్రాయం. దీని మీద మీ అభిప్రాయం ఏంటో కూడా మాకు కామెంట్ చేయండి. ఇలా ట్యాక్సులు పెంచుకుంటూ వెళ్ళిపోతే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ మీద మనం ట్యాక్స్లు ఎంతవరకు పే చేయగలుగుతాము అనేది కొంతమంది వాదన అయితే, ఇది మనం ఈ ట్యాక్స్లు పెంచడం ద్వారా కొత్తగా వచ్చిన రీటైలర్స్లో అవగాహన లేని వాళ్ళు కాస్త మార్కెట్కి దూరంగా ఉంటారనేది మరికొంతమంది వాదనండి. సో ఈ విధంగా చూసుకుంటే మార్కెట్లో ఉన్నటువంటి కొన్ని ఈవెంట్స్ కానీ కొన్ని స్టాక్స్ గురించి కానీ మనం మాట్లాడుకున్నాం. ఈ విధంగా బ్యాంక్ నిఫ్టీ మనం ఇలా చూసుకున్నట్టయితే మన 50 minutes టైం ఫ్రేమ్లో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. ఇది ఒక మనకి స్ట్రాంగ్ సపోర్ట్ పాయింట్ అని మీరు చెప్పొచ్చు. ఎందుకంటే మార్కెట్ ఇక్కడ నుంచి పదే మనం రివర్స్ అవ్వడం మనం ఇక్కడ గమనిస్తున్నామండి. అయితే ఇట్లా రివర్స్ అయినటువంటి మార్కెట్ ఇంకా మనం ఫర్దర్గా డౌన్ సైడ్ ఇంకా క్రాష్ చూస్తామా అంటే ఇది ఒకవేళ ఇక్కడ అంటే 51,400, 300 యా 51,200 ఈ ఏరియాలో మనకి గ్యాప్ డౌన్ అయ్యి మార్కెట్ ఇక్కడ కనుక మనకు ఓపెన్ అయినట్టయితే మీకు ఇమీడియట్గా నెక్స్ట్ టార్గెట్ వచ్చి మీకు ఇది అవుతుందండి. ఓకే, లేదు ఫర్దర్గా మీకు ఇంకా మార్కెట్ క్రాష్ అవుతుంది అనేటటువంటి విధానం ఉంటే
మనకి ఇక్కడి నుంచి అంటే 51,050 మనకి ఇది కూడా క్రాస్ అయ్యి కింద సైడ్ మనం చూసుకోవాలి. పిఈ సైడ్లో మార్కెట్ క్రాష్ అవుతుంది అనుకున్నప్పుడు నెక్స్ట్ టార్గెట్ అనేది 50,440 అవుతుంది. సో ఒకవేళ మనం సిఈ సైడ్ కూడా చూడాలి అంటే కనుక మనకి ఫస్ట్ టార్గెట్ వచ్చి 52,300 అవుతుంది. అయితే మా ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం ఇంత పెరిగిన తర్వాత మార్కెట్ అనేది మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే నిన్నటి లెవెల్స్కి ఇవాళ లెవెల్స్కి మార్కెట్ చాలా రెస్పెక్ట్ ఇచ్చింది కాబట్టి రేపు కూడా కన్సల్టేషన్లో ఉండొచ్చు. అంటే ఈ మూమెంట్లోనే అంటే 51,700 నుంచి 51,000 దాకా ఈ 700 మూమెంట్లోనే మనకి మార్కెట్ అనేది కన్సల్టేషన్ అవ్వచ్చు. లేదు ఇది మనకి 51,700 బ్రేక్ అయితే అప్ సైడ్ మీకు ట్రయల్ చేసుకుంటూ వెళ్ళొచ్చండి. కమింగ్ టు నిఫ్టీ సైడ్ చూసుకుంటే మీకు ఇంత మార్కెట్లో నిన్న మొన్న మీరు మార్కెట్ చూసుకున్నట్టయితే వన్ డైరెక్షనల్గా మీకు చాలా బిగ్ మూమెంట్ అనేది మనం మార్కెట్లో చూసామండి. అయితే ఇంత బిగ్ మూమెంట్ ఇచ్చిన తర్వాత ఖచ్చితంగా మన మార్కెట్లో ఉన్న ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళందరి ట్రేడర్స్కి తెలిసిందే కన్సల్టేషన్లో ఖచ్చితంగా 2-3 డేస్ మార్కెట్ ఉంటుందని. అదేవిధంగా మార్కెట్ కూడా 2-3 డేస్ కన్సల్టేషన్ ఉండడం కూడా మనం ఇక్కడ గమనిస్తున్నామండి. అయితే మీకు ఇక్కడ ఈ పాయింట్ అనేది మార్కెట్ మీకు బాగా రెస్పెక్ట్ ఇచ్చి నిన్న కూడా 2-3 టైమ్స్ మనకి రివర్స్ అవ్వడం, ఈరోజు కూడా ఇంచుమించుగా మార్కెట్ అక్కడే మనకి క్లోజ్ అవ్వడం మనం చూసాం. అయితే మార్కెట్లో మీరు డౌన్ సైడ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టయితే కనుక మనకి ఈ పాయింట్ వచ్చి మనకి 24,600 అనేది పిఈ సైడ్ మనం చూసుకుంటే మనకి సిఈ సైడ్ అంటే ఈ లెవెల్లో మనకి మార్కెట్ ఖచ్చితంగా ఓపెన్ అవ్వాలండి. 24,900 దగ్గర మనకి గ్యాప్ అప్ ఇచ్చి మార్కెట్ ఓపెన్ అయ్యి కాస్త మనకి రిట్రేస్మెంట్ తీసుకున్న తర్వాత మాత్రమే అంటే మార్కెట్ మళ్ళీ ఎక్కడ క్లోజ్ అయింది 24,800 అంటే ఇక్కడ ఈ లెవెల్ని మీరు చాలా క్రూషియల్ పీరియడ్గా తీసుకోవచ్చండి. ఈ లెవెల్ దగ్గర అంటే గ్యాప్ అప్లో ఓపెన్ అయ్యి మార్కెట్ మళ్ళీ 24,840ని టెస్ట్ చేసి ఫర్దర్గా మూవ్ తీసుకుంటే మాత్రమే మీరు సిఈ ప్లాన్ చేసుకోండి. అయితే 24,900 క్రాస్ చేస్తే అక్కడి నుంచి మీరు ట్రయల్ చేసుకుంటూ మీరు అప్పర్ సైడ్ మూమెంట్ అనేది మీరు ఈజీగా చూసుకోవచ్చండి. మీరు అప్ సైడ్ అయితే మూమెంట్ని ట్రయల్ చేసుకుంటూ చూసుకోవచ్చండి. ఇది ట్రేడర్స్ మన మార్కెట్ యొక్క బ్యాంక్ నిఫ్టీ యొక్క అనాలిసిస్. సో మా అనాలిసిస్ మీకు నచ్చుతూ ఉండి మేము ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అంతా మీకు వాల్యుబుల్ అనిపిస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. డైలీ మోర్ ఇన్ఫర్మేషన్తో మరియు అనాలిసిస్తో మేము ఎందుకు వస్తాం. థ్యాంక్ యూ సో మచ్.